అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ అయితే రేపైతే పెడతాం దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 4 అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పోయినట్టున్నారు కదా వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ. శ్రీనెందుకో నాతోటి మాట్లాడాలి అని అన్నాడు. మరి ఫోన్ చేద్దాం. హలో శ్వేత, ఏమైంది? ఏమో మాట్లాడాలన్నావు కదా, వస్తావా మరి మా ఇంటికి? వస్తా అక్కడైతే ఎవరు లేరు కదా. ఎవరు లేరు, అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు పోయినట్టున్నారు. సరే వస్తున్నా, 1-2 నిమిషాలు. సరే. ఏం మాట్లాడతాడో ఏమో, నాకైతే వినాలని ఉన్నది. ఇంట్లో పోదాం, టెన్షన్ అవుతుంది. ఏం మాట్లాడతాడో ఏమో. శ్వేత, శ్రీను వచ్చినవా? ఏమైంది చెప్పు. ఫస్ట్ ఆ డోర్ పెట్టిరాపో శ్వేత. గట్లనే సడన్ గా ఎవరన్నా వస్తే మళ్ళా వేరే రకంగా అనుకుంటారు. సరే. ఇల్లు మంచిగానే ఉన్నది లోపట, పెద్దగానే. పాపం ఇంటింట్లో ఒక్కతే ఉంటుంది. చెప్పు శ్రీను, ఏమైంది? ఏం మాట్లాడతానే వస్తా అన్నావు? ఏం లేదు శ్వేత, నీతోటి నేను ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చిన. మరి ఈ విషయం విన్నాక నువ్వైతే ఏం అనుకోవు కదా. అనుకున్నాడంటే అదే, నువ్వైతే ఏమనకు. నాకు ఏ విషయం అనేది మళ్ళీ నువ్వు రేపు చెప్పినా మంచిదే, నాకు సాయంత్రం చెప్పినా మంచిదే. ఏంటి శ్రీను చెప్పు. నాకు చెప్పాలంటే భయం అవుతుంది, కానీ మాట విన్నాక నువ్వేమంటావు? ఏంటిది? నువ్వు ఫస్ట్ చెప్పరాదు. ఏం లేదు శ్వేత, నాకు నిన్ను చూసినప్పటిసుంది నాకు ప్రేమ ఫీలింగ్స్ కలిగినాయి. ఏంది? అవునా? అవును శ్వేత. నాకు పెళ్ళి అయింది తెలుసు కదా, నీకు ఇంకా పెళ్ళి కాలేదు, నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? పెళ్ళైతే ఏంది శ్వేత, మనసులు కలిసినాక. నాకు నిన్ను చూసిన రోజు కాడి నుండి ఎప్పుడెప్పుడు నీతోటి మాట్లాడాలి, నీతోటి గడపాలి, నిన్ను చూడాలి అని తాపత్రయం పెరిగింది. అందుకే నేను ఇటు సైడు వస్తానా. వచ్చేది బంటి గురించి కాదు, నీ గురించే నేను వచ్చేది. వామ్మో, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు. నీకు పెళ్ళయిందంటే నీ భర్త దుబాయే వాయే. నువ్వు నాకంటే ఏజ్లా చిన్నదానివి. నీకు ఇంత తొందర పెళ్లి చేసి ఇన్ని పెద్ద బాధలు పడుతున్నావు నువ్వు. అదంతా మా వాళ్ళు చేసిన కథ. ఎవరేం చేసిర్రో నాకు తెలియదు కానీ నాకు నువ్వంటే మస్తు ఇష్టం శ్వేత. నీ కళ్ళను చూసే నేను పడిపోయినా. కరెక్టే కావచ్చు, కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది శ్రీను. వద్దు మళ్ళా నువ్వు నేను ప్రేమించుకోవడం, మళ్ళా తర్వాత ఏదైనా లొల్లిలు అవ్వడం, మళ్ళీ మా ఆయనకు తెలిస్తే నన్ను ఇక నాతోటి లొల్లిలు అవన్నీ వద్దు శ్రీను. లేదు, అవన్నీ ఏం జరిగాయి. నాకు నువ్వంటే అంటే చాలా ఇష్టం శ్వేత. చెప్పు, నీకు కూడా నేను ఇష్టమేనా? ఇష్టము అనంటే ఇష్టమే, నువ్వు మంచోనివి, మంచిగా ఉంటావు. నీకు కూడా నా మీద ఇష్టం ఉంది కాబట్టే నేను ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడినావు. మళ్ళీ నేను వచ్చినప్పుడల్లా నువ్వు నా కోసం బయటకు వెళ్ళినావు, నన్నే చూసుకుంటా స్మైల్ ఇచ్చినావు. ఇవంతా నీకు ఇష్టం ఉండే, కానీ నువ్వు చెప్పలేకపోతున్నావు. నేను చెప్తున్నా, అంతే తేడా. అదేం లేదు. నేనైతే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న శ్వేత. నీకు ఇష్టమైతే నాకు ఓకే అని చెప్పు, లేదు అంటే లేదు అను. కానీ నిన్నైతే నేను లవ్ చేస్తూనే ఉంటా. ఏంది శ్రీను నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నిజమే శ్వేత, నా మనసు ఎందుకో నీ దిక్కే మల్లుతుంది, నువ్వే కావాలని అంటుంది. మరి అది ఎందుకో తెలియదు. నీకు పెళ్ళయింది, అదైంది, ఇదైందని నాకు ఏది కనబడుతుంది లేదు నా కళ్ళకు. జస్ట్ నువ్వు మాత్రమే కనబడుతున్నావు. ఐ లవ్ యూ శ్వేత. ఏంది శ్రీను సడన్ గా ఇంట్లోకి వచ్చి చెప్పేస్తున్నావు? అంతే, నేను ఏదున్నా కూడా నా మనసులో ఎక్కువ రోజులు దాచుకోలేను. అది ఏదున్నా బయటకు గక్కేదాకా నాకు మనసున పట్టది. నీ నిర్ణయం ఏంటిదో చెప్పు శ్వేత. సరే, నువ్వు ఇప్పుడు చెప్పకున్నా మంచిదే. నాకు నైట్ అన్నా లేకపోతే మార్నింగ్ అన్నా ఫోన్ చేసి ఏ విషయం అనేది చెప్పు. ఒకవేళ ఓకే అంటే సంతోషం, లేదు అని అంటే ఇక తర్వాత నన్ను చూడవు నువ్వు.
అయ్యో ఆగు శ్రీను చూడవంటే అంతే ఇక నేను కనిపించను నీకు. ఆగంటే ఏ విషయం అనేది చెప్పు అంతే. ఏందినా ఇంత సడన్ గా వచ్చిండు, నేనంటే ఇష్టం అని అంటుండు, నాకు ప్రపోజ్ చేసిండు లవ్ యూ అని. ఏంది మరి? నాకు కూడా ఆయన అంటే ఇష్టమే, కానీ ఒప్పుకుంటే ఒక బాధ ఉంది, ఒప్పుకోకపోతే ఒక బాధ ఉంది. నాకు కూడా ఈయనను చూసినప్పటి ఉంది నా మనసులో ఏదో తెలియని సంతోషం. అబ్బో ఈ ఆంటీ చూసింది కదా. గీ పోరడేంది గల్లకే వెళ్తాడు? ఇదేంది వరదాకా మేము ఇన్నే కూసుంటిమి, ఈడు రాకపాయే. మేమందరం ఇంట్లోకి పోయినాక వీడా చిల్లజొచ్చిండా ఏంది? ఓర్ని అవైల కథ నడుతుందా ఎట్లా? వామ్మో వామ్మో. ఓ పోరి లత ఉన్నవానే? ఉన్నా. ఏంద్రామక్క? ఏ ఇక రాయ ఓసారి. ఏమైంది? ఓ పోరి, ఆ పోరడు ఇళ్ళకే వెళ్ళిండుగా అదే. ఏంది ఎప్పుడు? మనం ఇవరిదాకా ఇన్నే కూసుంటాం కదా. మనం ఇవరిదాకా ఇన్నే కూసున్నప్పుడు అది కూడా ఇంట్లోకు బయటకు తిరిగింది. ఇక మనం లోపలికి పోయినామా తిందామని, ఆయనతో ఇదే సందని మనకి ఫోన్ చేసినట్టున్నది. వాడు వచ్చిండుగా అదే ఇల్లా. ఎంతసేపు అవుతుందో సొచ్చి నేను ఇప్పుడు బయటకు వెళ్ళే వరకు మెల్లగా పోతాండు. అబ్బా, అందుకేనా అది ఇలా తెల్ల చీర కట్టుకొని ఎంత సోకుగా రెడీ అయిందో? కాదు, ఏం రోగమే దీనికి? ఇక ఏం రోగం అంటే మొగుడు ఏమో దుబాయ్లు ఉండే, దీనికి ఇక ఒక్కతుండబట్టే, అందుకే దీని పానం లటలట లుటలుట అన్నట్టుంది. కానీ పెళ్లి కాని పోరంతోటి దీనికేంది అన్ని లైన్లో పెట్టినట్టుంది. కానీ అందుకే వాడు మీ బంటి పేరు చెప్పుకొని మీ ఇంటికి వచ్చినట్టు దీన్ని సెట్ చేస్తున్నట్టున్నాడు. ఇది సెట్ చేసింది నాకు తెలుసు ఆ పోరన్ని. నేను మరీ గింత ఘోరం అనుకోలేదే. ఈ బంటికి చెప్పు ఆ పోరని సోపతి పట్టకని. ఇప్పుడు చెప్తావు, మా బంటిగాని పోయి దులుపుతా. పో పో. వామ్మో భలే ఆడుతున్నది. బంటి, ఒరే బంటిగా ఇటున్నా ఏందే? ఓ పోడా, నువ్వు గిట్లా గా పోరన్ సోపతి పట్టినవనుకో నిన్ను తుకుడ తుకుడ ఎత్తా నేను. ఏ పోరన్ సోపతి ఏమైందే ఇప్పుడు? గదేరా గా సీన్గాన్ సోపతి. అబ్బో, వాడు నీ సోపతి కనొచ్చి మెల్లగా ఆ శ్వేత వాళ్ళ ఇంట్లో వచ్చి వెళ్తాండ్రా. ఏ వాడు గిట్ ఎందుకు వచ్చిండే? వాడు ఇంటికాడనే ఉండే. నీ బొందరా నీ బొంద. నేను బయటకెళ్ళే వారికి వాడు దాని ఇంట్లోకెయ్యి వెళ్తాండు. మరి ఏమన్నా ఫిట్టింగ్ పెట్టుకున్నాడా ఎట్లా పాడైంది దాంతోటి? పోసుకన రేపేదన్నా అయిందనుకో మధ్యలో ఉన్నోన్ని గుంజుతారా బాడుకోవు. ఆ అన్న గురించి నీకు తెలుసు కదా, అత్తే నిన్ను ఉంచనే ఉంచడు. నీ సోపతికని వచ్చి నా భార్యకు అలవాటైండు అన్న పేరు అత్తది. ఆడిటి మొకై నీ సోపతికి అత్తే మాత్రం నేను రెండు అందుకుంటా చెప్తానా. ఏ అడగా సొంటోడు కాదే నీ అవ్వ. మొన్న అంటే చికెన్ తెమ్మని ఆమె చెప్పింది. ఇయ్యల్లా ఏం అవసరం ఉందో పిలివవచ్చు. మీ ఆడక్కలకి ఏం పని ఉండదా అని ఈ అవ గింత అయితే మొత్తం పెద్దగా చేస్తారు. చూడండి పీకంది ఎవ్వరిని అనద్దు, అర్థమవుతుందా? ఇక ఇంట్లోకే వెళ్తే ఇక అదే అక్రమ సంబంధం పెట్టుకున్నట్టేనానే. నువ్వు నీ దోస్తుగాడానికి కవర్ చేస్తున్నావు కానీ ఆ నలుగురు అమ్మలక్కలు నిన్నంటారు నన్నంటారా వాడు బంటి సోపతికి వచ్చే అట్లయిండని. ఏ ఊకోయే, ఎవతన్ని ఏమన్నా అనుకోని మా సోపతి ఏందో మాకు తెలుసు. చెప్పుతే ఈయనవ అరగాడిది కొడుక, నేను నాన్నకి చెప్తావు. నువ్వు నాన్నకి ఎప్పకెగ్గిసొంటి విషయాలు అంత పిచ్చి పిచ్చి మీరు పిచ్చి అంతా. నేను పోతాన బయటకు నీ అవ్వా. ఓ పోడా, రాకమని చెప్పిడు మోకేయ్. చెప్తతి. మా బంటిగానికి ఏం తెలిసి పాడు కాదు, ఓవలు చెప్తే ఇనే బాడుకోవు కాదు. పిచ్చి బాడుకోవు ఇప్పుడు గిట్ ఎందుకు వచ్చిండు నేను అడగల్లా. అక్క ఏంటిది బంటి? ఏం లేదక్క, శ్రీనచ్చిండా ఇటు? రాలేదు. సరే. అబ్బో ఈమె రాలేదని చెప్తాంది కదా, వాని సంగతే చూస్తా ఇప్పుడు వాడు ఏడున్నాడో. వీళ్ళ అవ్వ చూసిందా ఏంది పుష్కనా? మా ఇంట్లోకి వచ్చేది ఆయనతో వీళ్ళ అవ్వగిట్లా చూసిందా ఏంది? అందుకే పిల్లగాడొచ్చి నన్ను అడుగుతాండు. చూస్తే మళ్ళా లేనిపోని ముచ్చట్లు పెడతారు ఈ ఆడక్కలు. అరే చోటుగా నిన్న వచ్చినాం షాప్ కాడికి, ఎటుపోయినవురా? నేనేడు పోదరా, ఇన్నే ఉంటిని. అరే లేవురా పిచ్చోడా, షాప్లా మీ అయ్య కూడా లేడప్పుడు. ఉన్నవారా దరిద్రుడా ఇన్నే. ఏంద్రా బాగా బలిసిందా రా దరిద్రుడా అంటావు? నా 2 రూపాయలు ఇయ్యవారా? ఏ ఆగలేవురా, నీ 2 రూపాయలకేమన్నా రాజ్యం వదిలిపెట్టి పోతున్నా అనరా? నేను కనిపించినప్పుడల్లా 2 రూపాయలు 2 రూపాయలు అని నా పానం తినబడుతుంది. అరే ఇయ్య రాదురా, మా అయ్య లెక్క అడుగుతాండంటే. నీ దగ్గర ఉంటే కలుపు, నేను మళ్ళీ ఇస్తా గాని. అరే నీ దగ్గర 2 రూపాయలు కూడా ఉంటలేవా రా నీ అవ్వ?
దోస్తు కోసం 2 రూపాయలు వదిలేసుకుంటే ఏంద్రా మొత్తం పీసినారు కథలు చేయబడుతుంది. అవురా ఓ దరిద్రుడా, ఇవరిదాకా ఎడవైనవరా నువ్వు? ఎందుకురా? శ్వేతక్కోళ్ళ ఇంట్లోకే ఈజొచ్చి వెళ్ళినవట కదా. నీకెవరు చెప్పిరు బే? మళ్ళా నాకెవరు చెప్పిర్రు అంటావు? మా అమ్మ చూసింద్రట్రా దరిద్రుడా. అసలు నువ్వు గామె దగ్గరికి ఎందుకు పోయినావు? గామె ఇంట్లోకి ఎందుకు వెళ్ళినావు? నీకేమన్నా రోగం రా? ఎవల్రా? గాదేగా అన్న దుబాయ్ పోలేదా రా గామె శ్వేతక్క. ఓహో గామెనా? ఆమెకు లైన్ కొడుతున్నట్టున్నాడు వీడు. ఏమైందిరా ఓ పోడా, సప్పుడు ఏమేమి రాడు అడిగితే? పోయినా వెళ్ళినా అయితే ఏమైందిరా? ఓర్ని ఇంకా చెప్తున్నావు. ఏం చేసినావురా వాళ్ళ ఇంట్లోకి పోయి? చెమ్మ చెక్క షరడేసి మొగ్గ ఆడుకున్నారా? కొంచెమన్నా ఇజ్జత్ ఉన్నదిరా బాడుకోవు. మా అమ్మ చూసి పొట్టు పొట్టు తిడుతాంది. ఆ పిల్లగాడు గల్లకు పోయి వెళ్తాండు పూసుకనా ఆమె గిట్లా అలవాటైందా ఏంది? ఆయన సోపతి పట్టకంటాంది కదరా మా అమ్మ. చిపాడుగాను ఎందుకురా గిట్లా ఆడోళ్ళు పుకార్లు ఎత్తరు? నేను గామెకు అలవాటవుడేంద్రా? ఓర్ని అవ్వా. మరేం చేసినావురా పోయి ఇంట్లకు? ఎవరైనా మొగల్లేని ఆడదాని ఇంటికి పోతే గట్లనే అంటారా బాడుకోవు? అరే చోటుగా నీకేది తెలియదు, సప్పుడే కుండ్రా. చోటు లెక్కుండు, నీకేది తెలియదు. అరే చోటు ఈడు పెద్దలు అంగరా. ఈడు మొన్ననే అన్నాడు ఆమెను అన్నే చూస్తాంది, ఆమెను చూస్తే మంచిగా అనిపిస్తుంది, ప్రపోజ్ చేయల్లారా అని అడిగిండు నన్ను. ఇలా పోయి వేసొచ్చినవా ఏంది? చేసినా ఎత్తడు. ఈయన అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే. చేసిండ్రా? అయితే ఏంద్రా ఇప్పుడు? పొయ్యి ప్రపోజ్ చేసినా. ఊర్ని ఒప్పుకున్నదారా మరి? ఇంకా ఏది చెప్పాలి నాకు? నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా రా? పెళ్ళైన ఆడదాన్ని ప్రపోజ్ చేసినా అని అనబడితివి. నీకు కొంచెమన్నా ఉండాలి సిగ్గు మానం శరం. అరే మనసుకు నచ్చిన అమ్మాయి పెళ్ళైతేంది, పెళ్ళి కాకపోతేంద్రా? నా మనసుకు నచ్చింది అంతే. ఇక నువ్వు మా ఇంటి మొగ వచ్చినావు అనుకో, మా అమ్మ నా ఈప్స్ ఉన్నని చెప్తుంది. రాంతీరా అంటే ఇండైరెక్ట్ గా రాకు అని చెప్తాను అంతే కదా. రాంతి ఓర్ వారి నీకెట్లా లేదురా? కొంచెమన్నా గామెతోటి పోయి ప్రపోజ్ చేత్తివి. ఆమె ఒప్పుకోవాలి కదరా ముందు. ఇక ఆమెకు అన్నిడ లేనే పాయే. ఇక మెల్లగా మా ఒప్పుకుంటది నాకు తెలుసు. ఆ ఒప్పుకున్న వరకు చూద్దాం గాని ఉర్రకుర్రా మీరు. అరే గలీజోడా, నీకు కొంచెమన్నా ఉండాలిరా. లే షాప్ కాని ఉండడు వీకు. ఏంద్రో పీకు అని అంటావు? నేను అస్సలే వీక. మమ్మల్ని ఏదో ఒకటి చేసేటట్టున్నావురు. ఊరిని అవ్వ దొరికినావు అనుకో, బంటిగానికి అయితాయి, నన్నకైతాయి. అరే చోటుగా నీకేమో కానీ ఫస్ట్ నాకైతాయిరా. ఎందుకంటే ఇక నువ్వంటే షాప్ కాడనే ఉంటావు, మేము వచ్చి షాప్ కాడ కూర్చుంటాం. కానీ వీడు నా ఇంటికి వచ్చుడు, నానే మధ్యలో ఉన్న మీడియేటర్ను నేనే నడిపించిన అంటారా నన్ను. అయితే ఇప్పుడు నా సోపత్ బంద్ చేస్తారా? బంద్ చేసుకోర్రి. అది అయింది లేదు, పీకింది లేదు, మీరే పుకార్లు ఏవడుతురి. ఏమోరా నీ అవ్వ గోసకే వచ్చింది. నాకైతే దడే ఉచ్చుకుంటాంది ఇప్పడుసుంది. మీరేం మనుషులు ఉన్నారా? నేను వీక్తానపా. అరే ఈడు పెద్దల అంగరా. వీడు మొన్నడుసుందే అంటాండు ఆ అమ్మాయి మంచిగుంది అని. ఆ అమ్మాయి దిక్కే చూసుడు, మా ఇంటికి నచ్చుడు, వాళ్ళ ఇంటికి ఒక కూర్చొని ముచ్చట పెట్టరా వీడు. అబ్బో నేను ఏదో అనుకున్నా కానీ వీడు పెద్ద నాటకారే. ఇది వాళ్ళ కొడతారా పోడా? వాళ్ళకి ఇట్లా దొరికిర్రు అనుకో ముందుగా నిన్నడి పెడతారు. ఏమోరా నాకైతే భయమే అయి పాడైతుంది. ఆడిప్పుడు ఫీల్ అయ్యిండు చూసినావా? నా సోపతి ఉండరా అయితవైతి అనుకుంటే వీక బట్టే. ఇక ఫ్రెండ్స్ అన్నాక ఎన్ని తప్పు పనులు చేసినా కూడా అందరం కలిసే ఉంటాం కదరా. అయితవైతి చూద్దాం ఎట్లయితుందో. బొడ్డి ఏం చేస్తాందో? ఇంట్లోకి కమ్మగా వాసన వస్తుంది, సప్పులు లేదు కదా. ఏం గోలించుకొని తింటాందో? ఆ ముసలోడేటి వేయండు. ఎప్పుడు ఇన్నే కూసును ఎడబోయి మునిగి పాడేయండు. ఆగజోడు దాని ఇంట్లోకి వెళ్తాండు. ఏమైంది? గాలింట్లోకి ఎందుకైనావు? ఏం లేదే, మిరపకాయ బజ్జీలు ఏత్తంది. ఇక రా బాబా 2 తిందువు అని అన్నది, తిన్ననే. ఆ రెండేదో ఇంటికిత్తే నీకోటి నాకోటి కాకపోనా? మొత్తం 2 మింగత్తన్నవైగా. అయినా అది నాకెందుకిత్తది? బావ మీద మోజుంది కాబట్టి బావకిత్తది. ఇక నువ్వు ఉన్నది బాగానే తిట్టుకుంటరి. డిమ్మడ దమ్మడ దేవునికి పొత్తులుండా అంటే లొల్లి పెట్టుకుంటరి. ఇక నీకెట్లిత్తదే? అంటే అన్నట్టు మరి నీకెందుకు ఇచ్చింది? ఇప్పుడు నువ్వు నేను వేరన్నట్టా? ఏదో తీయే, ఇచ్చింది తిన్నా అయిపోయింది. నీ ముఖానికి సాతన కాదు గాని ఎవరన్నా ఇత్తే తింటే నీకంతా మండుతుంది.
ఏమో అంటాంది ముసలోన్ని తిన్నందుక ఏంది గరువుడ కూసుంటా. కూసోపో దాని ఇంటి ముంగట. ఈడెందుకు కూసోవాలిగా ఆన్నే తినబడుతుంది. ఏం తిన్నాడు? 2 బజ్జీలు ఇచ్చినా తిన్నాడు. ఏమైంది ఇప్పుడు ఇచ్చినందుకు? అవునే 2 బజ్జీలు నీ బావకి ఇత్తివి, మరి నాకిత్తేందే? ఓ నువ్వు చేసిన అన్ని నాకు ఇత్తన్నావా ఏమన్నా? చీటికి మాటికి లొల్లి పెట్టుకుంటా తిట్టబడుతుంది బొడ్డి గిడ్డి అని. ఎన్నెన్ని మాటలు అన్నావు నన్ను. మరి ఎన్నెన్ని మాటలు అన్నప్పుడు నువ్వు ఈ ముసలోనికి ఎందుకు ఇయ్యాలే? మరి మేమిద్దరం భార్య భర్తలేమే కదా. బావకి ఏం తెలియదు ఎడ్డోడు, నువ్వే రంగులు దానివి. అవునా రంకులు దాన్నా నేను? ఆహా బావకి ఏం తెలియదు ఎడ్డోడు. ఎడ్డోని బుట్టలెత్తా అని చూస్తాను కదా అక్క. కొంచెమన్నా సిగ్గు ఉండాలి అనడానికి ఆ మాట. ఏం మనిషివి నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? నాకు సిగ్గు ఉంది అన్నున్నాయే, అన్నుండే మాట్లాడుతానా. నేనేమో సిగ్గు తప్పి మాట్లాడతలేను. అన్ని బావా అని బావ పొక్కల్ని సొర్రగొట్టబడుతుంది. మరి ఏదైనా చేసినప్పుడు అక్క ఇది పట్టు అని ఎప్పుడన్నా నీ ముఖానికి ఇచ్చినావే? లేకపోతే నీ పొక్క సొరగొట్టాలా? నువ్వు వేసి అన్ని నా పొక్కల్ని సొరగొడుతున్నావని. అయితే పోసవ్వా, దాంతో ఏంది పో. ఒడ్డు మీదకేదంతే మోరు బొక్కల పడతావు. అయితే ఇయ్యి పోసవ్వా అని దాని మూతి పెడుతున్నావురా ముసలోడా. ఆహా ఇప్పుడు మీరిద్దరు ఒకటైరు, నేను ఒక్కదాన్ని ఒకటైనా. అదే పెడతది పో బువ్వా, నేను పెట్టయిగా. నాకేం తీట అని పెడతా నేను? ఇప్పుడు ఇచ్చినావు కదా బజ్జీలు, ఇప్పుడు ఎట్లు ఇచ్చినావో బజ్జీలు అట్లనే వానికి బువ్వ పెట్టి సాదుకరా. బజ్జీలా ఇచ్చినందుకు కింద గలగలా గులగుల అంటుంది కావచ్చు నీకిగా. ఎట్లిచ్చే ఆ బజ్జీలు వచ్చి నా నోట్లో పడితే మంచిగుండు. నాకు పానం అంగసాతన కాదు, చెయ్య సాతన కాదు, మందిత్తనే తింటా అని నీకుండే. ఓ పొక్క, నువ్వు వేసి నాకు ఇస్తాన్నావు, ఇక నువ్వు వేసి నాకు ఇస్తనే తింటానా నేను. ఈ బజ్జీలు పాడుగాను, 2 బజ్జీలు ఇచ్చినందుకు నేను తిన్నందుకు ఇంత కుట్ర పెట్టుకొని ఉడతాన్నవేమే సపడేకుండు. ఇంకోసారి ఏది అద్దాగు, దీనంత కుళ్ళు పోతుదే లేదు భూప్రపంచంలా. నీకేమున్న మొగళ్ళ సోకాయ, మొగళ్ళకి ఇస్తావు కానీ ఆడోళ్ళకి ఇస్తావే బౌరూపుల్దానా. మొగళ్ళ సోకచ్చి ఏ మొగంతో పోయిందే? అవునే ఓ ఆడిదానా, నీ మర్ది చచ్చినప్పడుతుంది నా ఇంటికి ఎవడన్నా నచ్చిందా, లేకపోతే నేనేమన్నా ఇంటికన్నా పోయిన్నే? అవునే గుడ్లదానా చూస్తున్నావు కదా రోజు నా ఇంటి ముంగట్నే దిష్టి బొమ్మ లెక్క కూర్చొని చూస్తావు కదా. ఓరాండా గుడ్ల గూపదానా, గుడ్లు పెట్టుకొని చూస్తావు కదనే అంటున్నావు. నేను దిట్టి బొమ్మ లెక్క కనిపిస్తున్నానే? నా ఇంటి ముంగట నేను కూర్చున్నా, నీ ఇంటి ముంగట నువ్వు చావు. మరి నన్ను కూడా దిష్టి బొమ్మ చూసినట్టు రోజు చూసుకుంటా ఉంటున్నావు కదా నువ్వు. ఆగరాదుల్లొల్లి. ఈ బజ్జీలు పాడుగాను, బజ్జీలు తినకుంటే ఏమో, దాని బజ్జీలు తిన్నందుకే ఇప్పుడు అది లొల్లి. బావ తిన్నందుకు కాదు, ఇప్పుడు నీకు ఇయ్యలేదని కుట్ర పెట్టుకొని నువ్వు లొల్లి ఎత్తన్నావు. అయితే పోసవ్వా, పో పో. ఏమైంది మా వదిన కనబడతలేదు? ఈ వదిన ఇంట్లో మాట్లాడుతోందో. ఓ పోరగాళ్ళు ఏం చేస్తారు? రాజు చెప్తే నమ్ముతలేడు రామక్క, నువ్వు ఓసారి చెప్పు. ఏంటిదే? అదే మా వదినోళ్ళ ఇంటికి అప్పుడు ఎవరు వచ్చిర్రు? అవును రాజు, ఆ పొలగాడు ఊకే అత్తాండు మా బండి సోపతికనొచ్చి అల్ల జొత్త అన్నట్టున్నాడు. నేను ఇయ్యల్ల చూసినా. ఏంది మీరు అనేది? నాకైతే నమ్మబుద్ధి అయితలేదు. నిజమే. ఏమో నిజమో అబద్ధమో గాని ఓగల గురించి మనకెందుకు? మరి ఆ పిల్లగాడు దేనికి అత్తుండు, ఏం కథ అనేది మనకు తెలియదు కదా. ఏమండి గట్ల కాదు, ఎందుకు అత్తాడు చెప్పు. ఒక ఆడదాని గురించి మొగడు దుబాయ్లో ఉండడం తెలిసి దేనికి అత్తాడు? పోరడు గిట్లా ఈమెను ప్రేమించుతాండా, లేకపోతే ఈమె వాడిని బుట్టలేసిందా? రాజు దద్దమ్మనే ఉన్నాడు నిజంగా. ఏ గట్ల కాదు వదినా, ఏమో మరి మా అన్నకి చెప్పాలా నేను? అద్దద్దు చెప్పకు, వాళ్ళ సంసారం ఇచ్చకపోతుంది. మనకెందుకయ్యా, చూసుకుంటా సప్పుడేకుండాలి గాని. ఏందో ఏమో మరి అది నిజమా కాదా అనేది మనకు కూడా తెలియదు కదా. వెళ్ళిందాగు. ఏమైందిర్రా, సాయంత్రం పనులు అయితన్నాయా? ఇంకా మొదలు పెట్టలేదు శ్వేత, నువ్వు చేసినావా? నాకేం అంగడి ఉంటది, ఇక మీద ఓడుచుకొస్తే అయిపోతుంది. ఇక బోళ్ళు 2 పల్లాలు ఉంటాయి, అవి పొద్దుగాలనే దోముడు. అన్న ఫోన్ చేస్తాండా వదినా? చేతాండు అప్పుడే చేసి మాట్లాడిండు బానే సేపు. అన్నకు జ్వరం వస్తుందట, ఇక నిన్న పోలేదట డ్యూటీ, ఇక ఇయ్యాల వేయండు. అయ్యో జ్వరం వస్తుందట్నా? మరి ఆయనకి ఇక్కడ వచ్చి ఉంటే ఏందట? అబ్బో ఆయన పానం పోతుంది కాదు వీడికి రావాలంటే. వాడు అక్కడే పోతున్నా చూసుకున్నట్టున్నాడు కానీ అందుకే వాడు వీడికి అత్తలేడు. ఏం కూర అనుకున్నావు వదినా? ఏమున్నది, ఎవరన్నా చికెనో మటనో తెచ్చిచ్చిరు కావచ్చు. ఎవరు తెచ్చిస్తారు లత? నాకు ఏ చికెన్ లేదు, మటన్ లేదు,
ఎగ్స్ వండుకున్నా. ఆహా అవునా, సరే సరే తి. ఏ బాగా తలకాయ నొత్తాంది, ఇక ఛాయ్ అన్న పెట్టుకుంటా అని. పెట్టుకోపో తాత నీకేడ పని లేదా? దౌడకుంటూ ఒక్కటి ఉతుకుతా. మంది ముంగట అట్లా మనోళ్ళను మనము బ్లేమ్ చేసుకోవద్దు, అర్థమైతుందా? ఎవరన్నా తెచ్చిచ్చిర్రు అని అంటే ఆమె ఏమనుకుంటది? అయ్యో నేనేమన్నా ఇప్పుడు నా నీకు సీరియస్ కాబడుతుంది. వాళ్ళు ఏదన్నా బాధే. అయ్యో ఫీల్ అయినట్టుంది ఈమె. పో ఫీల్ అయినట్టున్నది. ఎప్పుడు నన్నే అంటాడు మంది ముంగట. ఓ మేడం, కోపంతో టూర్కి రాబడుతుంది. హలో ఓ మిసల పిల్ల, నీ ముక్కు మీద కోపమేలా? ఓ మేడం. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకన్నావు చెప్పు. అయ్యో సారీ బేటీ సారీ. కోపంలో కూడా మా మేడం గారు ఎంత ముద్దుగున్నారో. ఓ సాల్తి ఒర్రకు. నేనేమన్ననే, ఎందుకు అట్లా అనద్దు అని చెప్పిన ఒకల ముంగట అనద్దు అని. నేనేమనలేత్తి. హలో శ్రీను. చెప్పు ఏమైంది? నేను చెప్పిన దానికి ఏం రిప్లై లేదు. ఏంది శ్రీను సడన్ గా వచ్చి అట్లా చెప్పినావు, నేను ఆలోచించుకోవాలి కదా. నువ్వు ఆలోచించుకుందువు, నా ఓకే ఆలోచించుకో, కానీ నీకు నేనంటే ఇష్టమా కాదా? ఇష్టము అనంటే ఇప్పుడు ఏదన్నా మనిషి ఖచ్చితంగా ఎవరికైనా నచ్చకుండా ఉంటారా? నచ్చినావు ఓకే ఇష్టమే, కానీ ప్రేమ అది ఇది అని ఏం లేదు. అంటే ఏమన్నట్టు శ్వేత, క్లారిటీగా చెప్పరాదు? నీకు క్లారిటీగా కావాలా? అయితే ఓకే, నైట్ మనం ఒక దగ్గర కలుద్దాం, అక్కడికి వస్తావా? చెప్పు శ్వేత, ఖచ్చితంగా వస్తా. సరే నేను మెసేజ్ పెడతా, ఆ ప్లేస్ అక్కడికి రా, సరేనా? సరే సరే. అంటే ఏం చెప్తుందో, నేనంటే ఇష్టమే అని చెప్తుందో, ఐ లవ్ యూ టూ అని చెప్తుందో చూడాలి. అబ్బా చీకటి ఎప్పుడు కావాలి దేవుడా, జల్ది చీకటి కావాలి. నా ప్రాణమా నీ కోసమే ఉన్నానమ్మా, చెలియా నిన్నే చూసి జడిలా నేనే తడిచి, పేయి నాకు లేకుండా పోయింది, నీ దశే అయ్యింది క్షణ క్షణ నీ తలుపుతో తనువు చిక్కిపోయనే, ప్రాణమిచ్చేవో ప్రణయమా, నీకు సాటి ఏది ప్రియతమా, నింగితేలో గాలు పలగా ఎల్లోరా శిల్పాలు వలగా ప్రేమ. దేవుడు ఆమె నా లవ్ ఒప్పుకోవాలి. దీంతో అట్టిగా లొల్లి పెట్టుకుంటుని ఏం చేస్తాందో, ఓ 2 బజ్జీలు ఇస్తుందో మరి అయిపోయినాయో. ఓ పోసవ్వా ఉన్నావే? ఏంద్రింగక్కో పోసవని పిలుస్తాను. ఏ అట్టిగానే మరి ఏం చేస్తాందో అని పిలుస్తాన్నా. నావే నర్సవ్వా, 2 బజ్జీలు తిందువు రాయే. నాకు కూడా రేపోయే చెల్లే ఏం బజ్జీలు చేసినావో. అప్పుడు బజ్జీల గురించి బద్దలు బాషింగాయాలు అయ్యేటట్టు తిట్టినావు కదా, మళ్ళీ ఇప్పుడు సాటుకు వచ్చి బజ్జీలు రేపో అంటున్నావా? అయితే చెల్లె, నేను నిన్ను తిడతా, నువ్వు నన్ను తిడతావు. మీ ఆరన్లు మంచిగున్నారురా. అప్పుడే లోలి పెట్టుకుంటారు, మళ్ళీ అప్పుడే మాట్లాడుకుంటారు. ఇక మాకున్న అనుబంధమే గది. కావే బజ్జీలు తిందాంపా. ఓ దీని పొక్కల మన్ను, అప్పుడు పొక్కల పెట్టుకో బజ్జీలు అన్నది, ఇప్పుడు దీని పొక్కకు నేను ఇయ్యాలట. ఇక రారీ, ఇయ్యకపోతే ఏం చేస్తుందా? రాయే. హలో శ్వేత, నేను వచ్చిన దా ఇక్కడికి. సరే సరే వస్తున్నా, ఒక్క 5 నిమిషాలు. సరే. ఎందుకు ఇక్కడికి రమ్మన్నది, ఆమె ఏం చెప్తుంది? నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అసలు నాకు ఈమె మీద ప్రేమ ఎందుకు పుట్టిందో నాకే అర్థమైతే లేదు. ఆమె స్మైల్ అయినా ఆమె చూపైనా నన్ను ఆకర్షించుకుంది నిజంగా. నేను వచ్చినవా శ్వేత? ఇప్పుడే వచ్చినా. ఇక ఊకే ఇంటికి వస్తే ఎవరైనా చూస్తారేమో అని నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పినా. చెప్పు శ్వేత, నాతోటి ఏం మాట్లాడాలో. అంటే నేను ప్రపోజ్ చేసింది నువ్వు ఒప్పుకున్నావా? నా లవ్ యాక్సెప్ట్ చేసినావా? లేదు అని అంటే ఏం లేదా? నేను నీ రిప్లై కోసం ఎదురు చూస్తున్నా అప్పటి నుండి. అవునా? చెప్పు శ్వేత, ఏదో ఒకటి చెప్పు, నాకు గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది, టెన్షన్ అవుతుంది. అసలు నీకు నాలో ఏం నచ్చింది? నేనంటే నీకు ఎందుకు ఇష్టం అనిపించింది? నాకే ప్రపోజ్ చేయాలని ఎందుకు అనిపించింది? నాకు పెళ్ళయిందని తెలుసు కదా. అది చెప్పలేను శ్వేత. నేను ఎందుకో నీ మీద నాకు ప్రేమ ఫీలింగ్ అనేది వచ్చేసింది. అది ఇంకా దాచుకుంటే నాలో ఇంకా టెన్షన్ పెరుగుతుందని నీకు చెప్పేసిన. అవునా?
చెప్పు, నేనంటే ఇష్టమేనా నీకు? నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకో, నేను తెరువు అనేదాకా తెరవకు. సరే. ఇప్పుడు కళ్ళు తెరువు శ్రీను, ఇటు తిరిగి. ఐ లవ్ యూ టూ శ్రీను. నిజమా ఇది? కలనా నిజమా? నువ్వు ఫస్ట్ ఇది తీసుకో. నిజమే శ్రీను, నాకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసా, కానీ నేను మీదికి చెప్పుకోలేకపోయినా, ఇక నువ్వే ఓపెన్ అయినాక నేను ఓపెన్ అయినా. అమ్మ దొంగ. ఐ లవ్ యూ శ్రీను. లవ్ యూ సో మచ్ శ్వేత. నేను అస్సలు అనుకోలేదు తెలుసా నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేస్తావని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ శ్రీను. నాకు కూడా నిన్ను చూసినప్పటి నుండి నాకు ప్రేమ ఫీలింగే వచ్చింది. ఈ అబ్బాయి మస్తు హ్యాండ్సమ్గా ఉన్నాడు అనే ఫీలింగ్ వచ్చింది, కానీ నాకు పెళ్ళయింది కదా ఎందుకు అన్నట్టు నేను లైట్ తీసుకున్నా. అవునా? ఇక దోస్తులు చూసిర్రా మరి, ఇక వీళ్ళది ఇట్లా కథ స్టార్ట్ అయింది. ఈ కథలా ఎన్నెన్ని మలుపులు ఉంటాయి, ఎన్ని లొల్లీలు అవుతాయి, మరి ఏమైతుంది, ఏం కథ చివరికి మరి శ్రీను ఈమెను పెళ్లి చేసుకునే ఉంటాడా, లేకపోతే దుబాయ్ నుండి వాళ్ళ భర్త వస్తాడా, ఏమైతుంది ఏం కథ అనేది స్టోరీ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇది అయితే నిజమైన స్టోరీ ఏనా నర్సక్క అని అన్నారు. అవునండి, నిజమైన స్టోరీయే, మాకు తెలిసిన స్టోరీ, మాకు దగ్గర వాళ్ళలో స్టోరీ అన్నమాట. మేము ఇట్లా చెప్తే అన్నారు కదా, మరి వాళ్ళకి డౌట్ రాదా మీరు సిరీస్ తీస్తే అని అన్నారు. వస్తే రాని, వాళ్ళు చూసి ఏం చేసేది లేదు. ఎందుకు అని అంటే మీకు తర్వాత చెప్తాం. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి పాటలో ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ వెయిట్ చేస్తూ ఉండండి. కోడలు కడుపుతూ ఉంటే అత్తకు వచ్చిన కోస సిరీస్ రాదు అని బాధపడకండి దోస్తులు, ఖచ్చితంగా మీకోసం రేపు అప్లోడ్ చేస్తాము. బాయ్ బాయ్ దోస్తులు, తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.